Classification of diuretics. High efficacy diuretics, medium efficacy diuretics and weak diuretics. Weak diuretics again classified into three categories: carbonic anhydrase inhibitors, potassium sparing diuretics and osmotic diuretics. పొటాషియం స్పారింగ్ డైరెటిక్స్ అండ్ కార్బోనిక్ అన్హైడ్రేస్ ఇన్హిబిటర్స్ మనం ఆల్రెడీ కంప్లీట్ చేసాం. ఈరోజు మనం ఆస్మోటిక్ డైరెటిక్స్ గురించి నేర్చుకుందాం. మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఆస్మోటిక్ డైరెటిక్స్. ఆస్మోటిక్ డైరెటిక్స్ దేనిపైన యాక్ట్ చేస్తుంది? లూప్ ఆఫ్ హెన్లీ పైన యాక్ట్ చేస్తుంది. స్పెసిఫిక్గా ఎక్కడ? డిసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లీ పైన యాక్ట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి ఎపిథియల్ సెల్స్ ఉన్నాయి. వన్ సైడ్ ఏంటి? బ్లడ్ క్యాపిలరీ ఉంది, రెడ్ కలర్లో చూడండి బ్లడ్ క్యాపిలరీ. అండ్ ఇటు సైడ్ ఏంటి? యూరిన్ ఉంది. ఎపిథియల్ సెల్స్కి ఒక సైడ్ బ్లడ్ క్యాపిలరీ ఉంది అండ్ ఇంకో సైడ్ ఏంటి? లుమెన్ ఉంది. లుమెన్లో ఏముంది? యూరిన్ ఉంది. క్యాపిలరీలో ఏముంది? బ్లడ్ ఉంది. ఓకే, ఇప్పుడు మెకానిజం ఆఫ్ యాక్షన్ చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మనం మానిటోల్ షుగర్స్ అని చెప్పాను కదా, మానిటోల్, గ్లిజరాల్, ఐసోసోర్బైట్, ఇవన్నీ ఏంటి? షుగర్స్. ఇవన్నీ ఐవి రూట్లో ఇస్తాం మనం. ఓకే, ఇంట్రావీనస్ రూట్లో ఇస్తాం. ఇక్కడ ఏమవుతుంది? ఐవి రూట్లో ఇచ్చాక బ్లడ్లోకి వెళ్తాయి. బ్లడ్ అయితే ఇక్కడ బ్లడ్ నుండి ఏంటి? బ్లడ్లో నుండి కిడ్నీకి వెళ్తుంది. బ్లడ్లో ఉంటుందని చెప్పాను కదా, ఇది వెళ్ళి ఆ బ్లడ్ అనేది అన్ని పార్ట్స్కి సప్లై అవుతుంది కదా, సో ఇది కిడ్నీకి వెళ్తుంది. కిడ్నీకి వెళ్ళాక ఏమవుతుంది? ఇక్కడ ఎఫరెంట్ ఆర్టరియల్స్కి వెళ్ళి గ్లోమరులాస్లో కంప్లీట్గా ఫ్రీలీ ఫిల్టర్డ్ అవుతుంది. ఫ్రీలీ ఫిల్టర్డ్ అంటే కంప్లీట్గా ఫిల్టర్ అవుతుంది. ఓకే, 100% ఫిల్టర్ అవుతుంది. ఓకే, మళ్ళీ ఇఫరెంట్ ఆర్టరియల్స్కి ఏం వెళ్ళదు అందులోకి, జీరో. ఓకే, ఇది జీరో ఉంటుంది. ఇఫరెంట్ ఆర్టరియల్స్కి ఏం వెళ్ళదు, ఇక్కడే ఫిల్టర్ అయ్యి నెక్స్ట్ ట్యూబ్యూల్స్లోకి వస్తుంది. ఓకే, ఇక్కడ ఏమవుతుంది? ఇది ఎక్కడెక్కడికి వెళ్తుందో మానిటోల్ అక్కడ ఏమవుతుంది? ఆస్మోటిక్ అవుతుంది. సో ఆస్మోటిక్ అంటే ఏంటి? అట్రాక్ట్స్ వాటర్. సో మొత్తం వాటర్ని అట్రాక్ట్ చేసేది, సో ఎక్స్క్రీట్ అవుద్ది, వాటర్ కూడా ఎక్స్క్రీట్ అయిపోద్ది. ఓకే, మీకు ఆల్రెడీ చెప్పాను ఏంటి ఆస్మోటిక్ డైరెటిక్స్ అంటే ఇట్ ఎక్స్క్రీట్స్ ఓన్లీ వాటర్, సోడియం ఎక్స్క్రీట్ చేయదు. అందుకే ఇదేంటి డైరెటిక్స్ డెఫినేషన్లో ఫిట్ అవ్వదు. అందుకే ఫాల్స్ డైరెటిక్స్ అని కూడా అంటాం. ఎందుకు? నార్మల్ డైరెటిక్స్ ఏంటి? లాస్ ఆఫ్ సోడియం అండ్ వాటర్ ఇన్ యూరిన్, బట్ ఇక్కడ ఏంటి? ఓన్లీ లాస్ ఆఫ్ వాటర్ ఇన్ యూరిన్. ఓకే, అందుకే దీన్ని ఫాల్స్ డైరెటిక్స్ అని కూడా అంటాం. మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటి? సింపుల్. ఇది గ్లోమరులాస్లో ఏంటి 100% ఫిల్టర్ అవుతుంది. ఓకే, ఇఫరెంట్ ఆర్టరియల్స్కి ఏంటి? ఏం వెళ్ళదు, నథింగ్ విల్ గో ఇఫరెంట్ ఆర్టరియల్స్. సో ఇఫరెంట్ ఆర్టరియల్స్ ఏంటి? జీరో. మానిటోల్ ఏంటి? జీరో, ఏం వెళ్ళదు. సో ఇది ఏంటి? ప్రాపర్టీ అన్నట్టు. మానిటోల్ ఆర్ ఆస్మోటిక్ డైరెటిక్స్ ప్రాపర్టీ ఇది. ఓకే, ఇట్ ఈస్ ఏ ప్రాపర్టీ ఆఫ్ మానిటోల్ ఆర్ ఆస్మోటిక్ డైరెటిక్స్. ఈ ఆస్మోటిక్ డైరెటిక్స్ ఏం చేస్తాయి? అట్రాక్ట్ వాటర్. సో ఇవి ఎటు వెళ్తే అటు, ఈ మానిటోల్ ఎటు వెళ్తే అటు వాటర్ వస్తుంది. సో అలా ఏంటి? మానిటోల్ ఎక్స్క్రీట్ అయ్యేటప్పుడు వాటర్ ఎక్స్క్రీట్ అవుతుంది. ఓకే, మానిటోల్ అనేది ఎప్పుడు మనం ఐవి రూట్లో ఇస్తాం. ఆల్ షుగర్స్, నాట్ ఓన్లీ మానిటోల్, ఐసోసోర్బైట్, ఇంకేంటి గ్లిజరాల్, ఇవన్నీ ఏంటి మనం ఐవి రూట్లోనే ఇస్తాం. ఇంట్రావీనస్ ఇచ్చాక ఏంటి? అది బ్లడ్లోకి వెళ్తుంది. ఓకే, బ్లడ్లోకి వెళ్ళి ఏంటి? కిడ్నీలోకి వస్తుంది. కిడ్నీలో ఏంటి? నెఫ్రాన్లో డిసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లీ పైన యాక్ట్ చేస్తుంది. క్లియర్? ఇదేంటంటే డూ నాట్ ఇంటరాక్ట్ విత్ ఎనీ రెసెప్టర్స్. ఫార్మకాలజికల్లీ ఇదేంటి? ఇన్నట్ అండ్ నాట్ రీఅబ్జర్బ్డ్. అసలు ఫార్మకాలజికల్లీ ఇన్నట్ అని ఎందుకంటాం? ఎందుకంటే ఇది ఏ ట్రాన్స్పోర్టర్ని బ్లాక్ చేయదు అండ్ ఏ ఎంజైమ్స్ని ఇన్హిబిట్ చేయదు. జస్ట్ ఏంటి? వాటర్ని అట్రాక్ట్ చేసి ఎక్స్క్రీట్ చేస్తుంది. ఓకే, అండ్ ఇంక ఇదేంటి? ఏ రెసెప్టర్స్తోని ఇంటరాక్ట్ అవ్వదు. ఓకే, అందుకనే దీన్ని ఫార్మకాలజికల్లీ ఇన్నట్ అంటున్నాం. ఎందుకంటే ఏ రెసెప్టర్స్తో ఇంటరాక్ట్ అవ్వట్లేదు, ఏ ట్రాన్స్పోర్టర్ని బ్లాక్ చేయట్లేదు, ఏ ఎంజైమ్ని ఇన్హిబిట్ చేయట్లేదు. ఓకే, అందుకనే మనం ఇన్నట్ అంటున్నాం. అండ్ ఆస్మోటిక్ డైరెటిక్స్ ఆర్ నాన్ ఎలక్ట్రోలైట్ ఆఫ్ లో మాలిక్యులర్ వెయిట్. ఇది ఇఫరెంట్ ఆర్టరియల్స్కి ఏం వెళ్ళదు. అందుకే అదేంటి? ఇట్ ఈస్ ఎ ప్రాపర్టీ ఆఫ్ ఆస్మోటిక్ డైరెటిక్స్ ఆర్ మానిటోల్. ఓకే, ఇంకా ఫ్రీలీ ఫిల్టర్డ్ ఎట్ గ్లోమరులాస్ అంటే 100% ఫిల్టర్ అవుతుంది గ్లోమరులాస్లో. ఓకేనా? ఇది ఏం చేస్తుంది? రేస్ ఆస్మోలారిటీ ఆఫ్ ట్యూబులర్ ఫ్లూయిడ్. ఓకే, అండ్ ప్రివెంట్స్ ప్యాసివ్ రీఅబ్జర్ప్షన్ ఆఫ్ వాటర్. యూజెస్ ఆఫ్ ఆస్మోటిక్ డైరెటిక్స్. బ్రెయిన్లో ఏంటి? టు లోవర్ ఇంట్రాక్రేనియల్ టెన్షన్ తగ్గించడానికి మనం ఆస్మోటిక్ డైరెటిక్స్ యూజ్ చేస్తాం. బిఫోర్ బ్రెయిన్ సర్జరీ, ఏదైనా బ్రెయిన్ సర్జరీ చేయాలి అనే ముందు ఏంటి? ఆస్మోటిక్ డైరెటిక్స్ యూజ్ చేస్తారు. ఎందుకు? ఇంట్రాక్రేనియల్ టెన్షన్ తగ్గించడానికి బ్రెయిన్లో. ఓకే, అండ్ సెరిబ్రల్ ఎడిమా కండిషన్లో కూడా మనం ఆస్మోటిక్ డైరెటిక్స్ యూజ్ చేస్తాం. లూప్ డైరెటిక్స్ ఎందులో యూజ్ చేస్తాం? పల్మనరీ ఎడిమా కండిషన్లో.
ఓకే. థయాజైడ్స్ ఎందులో యూజ్ చేస్తాం? కార్డియాక్ ఎడిమా కండిషన్లో. ఆస్మోటిక్ డైరెటిక్స్ ఎందులో యూజ్ చేస్తాం? సెరిబ్రల్ ఎడిమా కండిషన్లో యూజ్ చేస్తాం. ఆస్మోటిక్ డైరెటిక్స్ ఐలో ఇంట్రా ఆక్యులర్ సర్జరీస్ చేసే ముందు మనం ఏంటి ఆస్మోటిక్ డైరెటిక్స్ యూజ్ చేస్తాం. ఎందుకు? ఇంట్రా ఆక్యులర్ టెన్షన్ తగ్గించడానికి. సో టు లోవర్ ఇంట్రా ఆక్యులర్ టెన్షన్. అండ్ అక్యూట్ గ్లకోమా కండిషన్లో కూడా మనం ఆస్మోటిక్ డైరెటిక్స్ యూజ్ చేస్తాం. కిడ్నీలో అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ ట్రీట్మెంట్ అండ్ ప్రివెన్షన్లో మనం ఏంటి ఆస్మోటిక్ డైరెటిక్స్ యూజ్ చేస్తాం. అండ్ టు మెయింటైన్ గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ డ్యూరింగ్ మేజర్ సర్జరీస్ ట్రామా కండిషన్స్లో యూజ్ చేస్తాం. గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ మెయింటైన్ చేయడానికి ఎప్పుడు మేజర్ సర్జరీస్ జరిగినప్పుడు లేదా ట్రామా కండిషన్స్లో ఏంటి ఆస్మోటిక్ డైరెటిక్స్ యూజ్ చేస్తాం. టు కౌంటరాక్ట్ లో ప్లాస్మా ఆస్మోలారిటీ ఆఫ్టర్ డయాలసిస్ అండ్ ఇన్ డ్రగ్ పాయిజనింగ్ కండిషన్స్లో కూడా మనం ఆస్మోటిక్ డైరెటిక్స్ ఇస్తాం. అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఆస్మోటిక్ డైరెటిక్స్. అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏంటి? నౌసియా, హెడేక్, రిజల్ట్స్ ఇన్ లార్జ్ వాటర్ లాస్, స్మాలర్ ఎలక్ట్రోలైట్ లాస్ కూడా ఉంటుంది. ఓకే. అండ్ ఏంటి దీనివల్ల ఏమవుతుంది? హైపర్ నాట్రీమియా చూస్తాం. ఓకే. మీకు ఆల్రెడీ తెలుసు ఏంటి ఆస్మోటిక్ డైరెటిక్స్ అనేది ఓన్లీ వాటర్ని మాత్రమే ఎక్స్క్రీట్ చేస్తుంది, సోడియంని ఎక్స్క్రీట్ చేయదు. సో అందుకే దీన్ని మనం ఫాల్స్ డైరెటిక్స్ అంటున్నాం. సోడియంని ఎక్స్క్రీట్ చేయదంటే రిలేటివ్లీ ఏంటి హైపర్ నాట్రీమియా అనేది ఉంటుంది. ఓకే. అండ్ అక్యూట్ ఇంట్రావాస్కులర్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ అవుద్ది. ఓకే. ఇది కాంట్రాఇండికేటెడ్ ఇన్ పల్మనరీ ఎడిమా, కార్డియాక్ ఎడిమా అండ్ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అండ్ ఇంట్రాక్రేనియల్ హెమరేజ్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి లూప్ డైరెటిక్స్ ఎందులో యూజ్ చేస్తాం? మనం పల్మనరీ ఎడిమాలో యూజ్ చేస్తాం. థయాజైడ్ డైరెటిక్స్ ఎందులో యూజ్ చేస్తాం? కార్డియాక్ ఎడిమాలో యూజ్ చేస్తాం. ఓకే. ఇవి రెండు కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్లో యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ ఏంటి ఆస్మోటిక్ డైరెటిక్స్ అనేది కాంట్రాఇండికేటెడ్.